ఢిల్లీ లిక్కర్ కేసులో తెరపైకి మరొక పేరు వచ్చి చేరుకుంది. మేకా శరణ్ పాత్రపై ఈడీ ఫోకస్ పెట్టింది. కవిత ఇంట్లో జరిగిన సోదాల్లో మేకా శరణ్ ఫోన్ దొరికిందన్న ఈడీ 2 సార్లు పిలిచిన మేకా శరణ్ హాజరు కాలేదని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో మేకా శరణ్ కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది. మేకా శరణ్ కవితకు అత్యంత సమీప బంధువని, కవితను అరెస్టు చేసే సమయంలో ఆ ఇంట్లోనే మేకా శరణ్ కూడా ఉన్నారని అఫిడవిట్లో తెలిపారు ఈడీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కవిత కేసులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. ఒక కొత్త పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. పూర్తి అప్డేట్ ఏంటి? నళిని, ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ చేసినటువంటి కవితను ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఏదైతే కవిత వారం రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో అయితే ఈ సందర్భంగా మరో 5 రోజుల పాటు తమకు కవితను కస్టడీకి ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా ఒక పిటిషన్ అయితే రౌజ్ అవెన్యూ కోర్టులో వేశారు. అయితే ఈ పిటిషన్లో 7 పేజీలతో వేసినటువంటి ఈ పిటిషన్లో కొన్ని అంశాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. అంటే కవితకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగించడానికి గల కారణాలు ఏంటి అంటే, వారం రోజుల కస్టడీ ఆల్రెడీ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు 5 రోజుల కస్టడీ అడుగుతున్నామనే విషయం పైన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నివేదిక రూపంలో కస్టడీ పిటిషన్లో ఇచ్చారు. అయితే ఇందులో 2 అంశాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. అంటే ఈ వారం రోజుల పాటు కవితను ఈడీ కస్టడీలో ఉంచుకొని ఇంట్రాగేషన్ చేసినటువంటి సమయంలో గతంలో ఎవరైతే అరెస్ట్ అయినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి నలుగురితో వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాల విషయం పైన కవిత వర్షన్ తీసుకున్నాము. అంతేకాదు కవిత లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో సహకరించట్లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మరోపక్క కవిత ఇంట్లో ఏ రోజైతే 15వ తేదీన సోదాలు నిర్వహించినటువంటి సమయంలో మేక శరణ్ ఉన్నారు. మేక శరణ్కి సంబంధించి అతను కూడా కొంత ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కవిత తరపున కీలకంగా వ్యవహరించినట్లుగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయి. అతనికి ఇప్పటికే నోటీసులు జారీ చేశాము, కానీ అతను ఇప్పటి వరకు తమ ముందు హాజరు కాలేదనే విషయాన్ని ఈ పిటిషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఈరోజు కొందరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నాము. సో ఖచ్చితంగా ఆ సోదాల్లో మరికొంత ఆధారాలు తమకు దక్కే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ పిటిషన్లో పేర్కొన్నారు. సో ఒకవేళ జరిగితే లిక్కర్ కేసుకు సంబంధించి మేక శరణ్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మరోపక్క ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో కవిత ఎంటర్ అయ్యేటటువంటి సమయంలో సమీర్ మహేంద్రకు సంబంధించినటువంటి ఇండో స్పిరిట్స్ కంపెనీలోనే ఆమె వాటాదారులుగా ఉన్నారు. సో ఆ వాటాదారులుగా ఉన్నటువంటి ఆ కంపెనీలో సమీర్ మహేంద్రుడు సైతం కవితకు బినామీగానే వ్యవహరించారు. పూర్తిగా కవితే ఈ కంపెనీకి కీలకంగా వ్యవహరించారు. ఆ కంపెనీ ద్వారా ఏదైతే కొత్త మద్యం పాలసీ ఉందో ఆ మద్యం పాలసీ ద్వారా కవిత లబ్ధి పొందారు. సో దానికి అనుగుణంగా సౌత్ గ్రూప్ లబ్ధి పొందడమే కాకుండా ముడుపుల రూపంలో ఎక్కడైతే ఇక్కడ లబ్ధి పొందినటువంటి డబ్బులలో కొంత భాగాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చేలా ముందే ఒక అందరి మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. దానికి అనుగుణంగానే అడ్వాన్స్ రూపంలో సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయలను హవాలా రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేసింది. సో అందుకే సమీర్ మహేంద్రుడితో కలిసి కవితను విచారించాలి, అందుకోసమే కవిత కస్టడీని పెంచాలని చెప్పి ఏదైతే పొడిగించాలని చెప్పి ఈడీ కోర్టు ముందు తమ వాదనలు వినిపించింది. స్థాయిలో పరిశీలించినటువంటి కోర్టు ప్రత్యేకంగా ఏదైతే 3 రోజుల పాటు కవిత కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నళిని, ఎస్ రాజు, అయితే ఇప్పటికీ 3 రోజుల పాటు కస్టడీ కవితకు పొడిగించింది. అలాగే 28వ తారీఖు వరకు కూడా కేజ్రీవాల్ కస్టడీలోనే ఉండబోతున్నారు. సో వీరిద్దరిని కలిపి ప్రశ్నించే అవకాశం కూడా ఉందా?